కురుక్షేత్రం. ఇందులో అర్జునుడు, కర్ణుడు ఇద్దరు కూడా చేసేవంటి ఆఖరి యుద్ధం ఎంత గొప్పగా ఉంటుందో కురుక్షేత్రం సినిమాలో చూపించారు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు, నటభూషణ్ సోహన్ బాబు ముగ్గురు కలిసి ఈ ఫ్రేమ్లో ఉండేటువంటి సన్నివేశాలు ఈ సినిమాకి ఒక వినోదదాయకమే కాదు, ఆసక్తిదాయకం, చరిత్రలో నిలిచిపోయేటువంటి కమనీయ దృశ్యం. అసలు వాస్తవంగా కనుక చూస్తే కొన్ని కొన్ని దృశ్యాలు, కొన్ని చరిత్ర ఇందులో చూపించాలంటే అవకాశం తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది. అయినా సరే ఎక్కడొక్కడ వెరవకుండా చాలా సందర్భాలలో చాలా అంశాలు అటు కురుక్షేత్రంలో చూపించారు, ఇటు దానవీర సూరకర్ణలో కూడా చూపించడం జరిగింది. కురుక్షేత్రం విషయానికి వచ్చేప్పటికి ఈ మహాసంగ్రామంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే మహారథి కర్ణుడు. మహారథి అనేటప్పుడే చాలామందికి డౌట్ వస్తుంది, అసలు మహారథి అంటే ఏంటి అని. 10,000 మంది విలుకాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఓడించగల సత్తా ఉన్నటువంటి వాళ్ళనే మహారథి అని చెప్పి అంటారు. సో అలాంటి కోవలకు వచ్చే వ్యక్తే కర్ణుడు. పుట్టంగానే సహజ కవచకుండలాలతో పుట్టినకి ఇతనికి ఏంటంటే అభేద్యమైనటువంటి శక్తి ఉంటుంది. ఏ ఆయుధం కూడా ఇతన్ని ఏమి చేయదు. కానీ ఇంద్రుడు అది తీసుకోవడం వల్ల కొంతవరకు శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఇది సినిమాల్లో చూపించారు. దానికి ప్రతిఫలంగా వైజయంతి లేదా శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇతనికి బహుకరిస్తాడు ఇంద్రుడు. అది ఒక్కసారి మాత్రమే ప్రయోగించేటువంటి వీలుంటుంది. దాన్ని అర్జునుడిని చంపడానికి దాచుకుంటాడు మహారథి కర్ణుడు. విధి విలాసం ఏంటంటే ఘటోత్కచ చేసే వీరోచిత విన్యాసాల వల్ల కకావికలైపోతున్నటువంటి కౌరవ సైన్యాన్ని కాపాడటం కోసం ఆ అస్త్రాన్ని వాడమని ప్రోత్సహిస్తాడు దుర్యోధనుడు. లేదు, నేను అర్జునుడు చెప్పాలి కదా అని అంటే, నీ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, ఇది వాడేసే అని చెప్పి ప్రోత్సహించడం వల్ల అది వాడేస్తాడు. దానివల్ల అర్జునుడికి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. కానీ అంత మాత్రం చేత కర్ణుడిని తక్కువ అంచనా వేసేటువంటి ఇది లేదు. మరి అతని దగ్గర ఉండేటువంటి మరొక పెద్ద వరం ఏంటంటే విజయ అనేటువంటి ధనస్సు. ఇది పరశురాముడు అతనికి బహుకరించినటువంటి ఒక గొప్ప విలువిద్యతో కూడినటువంటి ఒక దైవాంశ సంభూతమైనటువంటి ఆ విల్లు అతని చేతిలో కనుక ఉంటే అతను ఓడించగల మహావీరుడు ఎవరు కూడా భూప్రపంచంలో ఉండరు. అలాగని ఇతను దాన్ని పట్టుకొనే ఎప్పుడు కూడా యుద్ధం చేయలేదు. ఎప్పుడు వాడాడంటే కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున ఈ విజయ అనేటువంటి ధనుస్సుని వాడటం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పాండవులకు ఒకటే భయం. అటు భీష్ముడి వల్ల కానీ ద్రోణుడి వల్ల కానీ జరిగేటువంటి నష్టం కన్నా ఈ మహారథి కర్ణుడి వల్ల జరిగేటువంటి నష్టం ఎక్కువ అనే అభిప్రాయం వాళ్ళకు ఉంది. నిజం కూడా. ఎందుకంటే కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం ధర్మరాజుని చంపడు, భీముడిని చంపడు, నకులుని చంపడు, సహదేవుని చంపడు. కానీ అర్జునుని మాత్రం వదలడు. కాబట్టి అర్జునుడు అత్యంత జాగరూకతతో ఉండవలసినటువంటి సమయం ఏదంటే కర్ణుడు సర్వసైనాధ్యక్షుడిగా ఉండేటువంటి సమయం. కృష్ణుడు కూడా ఈ విషయంలో అర్జునుడిని హెచ్చరిస్తాడు. ఇది సినిమాల్లో కూడా ఉంది. అయితే ఈ భీకర పోరు సినిమాలో ఒక్కసారి మాత్రమే మనకు చూపిస్తారు. మధ్య మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఊహించవచ్చు. కానీ అసలైన పోరు వాళ్ళకి ఒక్కసారి మాత్రమే జరగాలి, 5 సార్లు జరిగింది. మొత్తం కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు కనుక జరిగితే వాళ్ళ పోరు 5 రోజుల పాటు జరిగింది. 5 రోజుల్లో మెయిన్ 14వ రోజు జరిగిన పోరు వాళ్ళిద్దరి మధ్య అత్యంత భీకరమైంది. ఎందుకంటే సైన్యాన్ని చంపడానికి త్రిశూల వ్యూహంలోకి అర్జునుడు వెళ్ళినప్పుడు అతను అడ్డగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య భీకర పోరు జరుగుతుంది. అక్కడ కూడా కొంతవరకు కర్ణుడితే పైచేయి అవుతుంది. మొత్తం ఈ 5 యుద్ధాల్లో 4 యుద్ధాలలో కొంతవరకు కర్ణుడితే పైచేయి. కానీ చివరి యుద్ధంలో మాత్రం అర్జునుడు సఫలీకృతం అవుతాడు. కారణం ఏంటంటే కర్ణుడికి ఉన్నటువంటి శాపాలు. మరి చాలామందికి ఒక సందేహం వస్తుంది, విజయ అనేటువంటి ధనుస్సు అతని చేతిలో ఉండగా ఎవరు ఓడించలేరు కదా, మరి ఎలాగా అతను
అర్జునుడి చేతిలో హతమయ్యాడని. ఎప్పుడైతే భూదేవి శాపం అది లోపల ఇరుక్కుపోయి చక్రాన్ని పైకెత్తేటువంటి సమయంలో అతను విజయ అనే ధనుస్సుని తన చేతిలో ఉంచుకోడు. అయినప్పటికీ అతను నిరాయుధుడిగా ఉన్న నన్ను చంపడం న్యాయమేనా అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చాలా విషయాలు చెప్తాడు. అధర్మం ధర్మానికి మధ్య ఉండే వ్యత్యాసం ఇది సినిమాలో కూడా మీకు కనిపిస్తుంది. అయితే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి ధనుస్సు అక్కర్లేదు. చేతిలో ఏ గడ్డి పరక పెట్టుకొనైనా సరే అతను బ్రహ్మాస్త్రంగా మార్చి ప్రయోగించవచ్చు. కానీ బ్రహ్మాస్త్రం గుర్తుకు రాదు, ఎందుకంటే అది కూడా ఒక శాపమే. కాబట్టి ఇది కూడా ఒక విధంగా అతనికి మరణానికి కారణమైంది. ఇంకోటి ఏంటంటే అతను సర్వ సైన్యాధ్యక్షుడు అయిన తర్వాత పాండవ సైన్యానికి చాలా నష్టాన్ని చేశాడు. ముఖ్యంగా ముసలి వ్యూహం అని అతను అమలుపరిచాడు. అంటే ఆ వ్యూహం ఏంటంటే ముసలి ఆకారంలో ఉంటుంది, నోరు పెద్దగా తెరిచి ఉంటుంది, ఆ నోరులోకి ఎవరైనా సరే లాక్కొని తినేసేటువంటి శక్తి ఉంటుంది. ఇది యుద్ధంలో కూడా అంతే, నోట్లోకి ఎంత పెద్ద వీరినైనా లాగేసుకొని చంపేటువంటి శక్తి దానికి ఉంటుంది. దీనికే పాండవులు చాలా భయపడ్డారు. అంతేకాకుండా అతను సర్వ సేనాధ్యక్షుడు అయిన తర్వాత భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. భార్గవాస్త్రం వెరీ పవర్ఫుల్ వెపన్, అంటే అత్యంత దివ్యాస్త్రం. దానివల్ల ఒక అక్షోణి సైన్యం నాశనం అయిపోయింది. దాంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దాని తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే అతని దగ్గర ఉన్న మరొక దివ్యాస్త్రం నాగాస్త్రం. నాగాస్త్రం రామాయణంలో ఇంద్రజిత్ దగ్గర ఉంటుంది, మళ్ళీ భారతంలో కర్ణుడి దగ్గర ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడు రథాన్ని తన బొట్ట మీదతో కొంచెం కిందకి దించడం వల్ల అది అర్జునుడి కిరీటాన్ని కొట్టేసి అర్జునుడి ప్రాణాలని శ్రీకృష్ణుడు కాపాడగలుగుతాడు. అది రెండోసారి ప్రయోగించమంటే దాన్ని తిరస్కరిస్తాడు కర్ణుడు, ఎందుకంటే ఒకసారి గురి తప్పిన బాణాన్ని నేను ఉపయోగించను అని. ఇంకా అతని దగ్గర చాలా దివ్యాయుధాలు ఉన్నాయి. అయితే ధర్మరాజుని పట్టి బంధించి మళ్ళీ జూదమాడించే ప్రయత్నం 17వ రోజున కూడా జరుగుతుంది. దాంతో ధర్మరాజుని కాపాడటానికి అర్జునుడు బయలుదేరినప్పుడు వెంటపడతాడు. ఆ వెంటపడే ప్రయత్నంలోనే ఈ భూదేవి శాపం ఇవన్నీ కూడా వెంటనే జరుగుతాయి. శల్యుడు రథాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ యుద్ధం అక్కడ తను మరణించడంతో సమాప్తమవుతుంది. కాబట్టి మహారథి కర్ణుడు తక్కువ వీరుడేం కాదు, చాలా గొప్ప వీరుడు. రెబల్ స్టార్ కృష్ణరాజు కర్ణుడిగా చేసినటువంటి ఆ వీరోచిత యుద్ధం ఇందులో చూపించారు. అలాగే ధర్మం తప్పినట్టయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించారు. దానం, అతను అడిగిన వారికి దానం చేసిన విధానం చూపించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ అర్జునుడిగా చేసినటువంటి డైలాగుల పరంపర, యుద్ధ నీతి, అలాగే చేసిన యుద్ధం, అన్నీ కూడా ఇందులో చూపించారు. శ్రీకృష్ణుడిగా తన నీతిని ఏంటో తన రేఖల ద్వారా చూపించారు. నటభూషణ సౌరభని కూడా చూపించారు. అయితే ఇక్కడ కర్ణుడి కుమారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. కర్ణుడికి మొత్తం 9 మంది కుమారులు, అందులో ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధంలో మరణిస్తారు. అది దానవీర సూరకర్ణలో కూడా చూపించారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కురుక్షేత్ర యుద్ధంలో అతని చేతికి భీముడు దొరుకుతాడు, ధర్మరాజు దొరుకుతాడు, నకులుడు దొరుకుతాడు, సహదేవుడు దొరుకుతాడు. కానీ వాళ్ళని ఏమీ చేయకుండా వదిలిపెట్టేస్తారు, ఎందుకంటే కుంతిదేవికి మాట ఇచ్చాడు కాబట్టి. ఆ నీతిని కూడా కురుక్షేత్రం సినిమాలో కూడా చూపించారు. ఏది ఏమైనా సరే అగ్రనటులు నటించినటువంటి ఈ సినిమా, ఈ కథ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది అని చెప్పి తెలియజేసే చిత్రం. ఇంత గొప్ప చిత్రాన్ని తీసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడు, ఆయన చరిత్రలో మిగిలిపోతారు. ఆయన అభిమానులు కూడా ఈ సినిమాని నేను చేసిన వీడియోల తర్వాత చూడటం జరుగుతుంది అంటే నాకు చాలా సంతోషం. ఇది క్లాసిక్ మూవీ, ఇది ఎప్పుడో కూడా ఈరోజు జనరేషన్ కూడా దీన్ని చూడాలి. ఎందుకంటే దీనివల్ల మనం నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది. చరిత్ర అనేది మన పాత ఇతిహాసాలు కూడా మనకు తెలుస్తాయి. అంటే వ్యూహాన్ని ఎలా అమలుపరిచారు ఇవన్నీ కూడా ఇందులో నేను చెప్తూ వస్తున్నాను. ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా కామెంట్స్ రూపంలో
మీ అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.